కట్టుదిట్టమైన భద్రత మధ్య మే 13న పల్నాడు జిల్లాలో పోలింగ్ జరుగుతుందన్నారు ఎస్పీ బిందు మాధవ్. అన్ని జిల్లాల కంటే ఎక్కువగా పల్నాడు జిల్లాకు కేంద్ర బలగాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పోలీసు బలగాలు వచ్చాయన్నారు. క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అందుబాటులో ఉంటాయని, ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఎస్పీ బిందు మాధవ్. రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా అదనంగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పల్నాడు జిల్లాకి అలాట్ చేయడం జరిగింది. 19 కంపెనీల సెంట్రల్ ఫోర్సెస్ ఆల్రెడీ వచ్చాయి. అట్లనే దీనికి అదనంగా కర్ణాటక ఆర్మ్డ్ పోలీస్, తమిళనాడు ఆర్మ్డ్ పోలీస్, అట్లనే తమిళనాడు నుంచి హోమ్ గార్డ్స్ కూడా రావడం జరిగింది. వీళ్ళందరితో పాటు కట్టుదిట్టమైన బందోబస్తు ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఏ రకమైన సంఘటన రిపోర్ట్ అయినా కానీ ఇమీడియట్గా అక్కడికి వచ్చి తగు చర్యలు తీసుకునేలాగా వాళ్ళందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ప్రజలందరూ గుర్తించాల్సింది ఏంటంటే, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ ఉండటం వలన ఇక్కడ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగడానికి తావు లేకుండా పూర్తిగా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అందరూ ధైర్యంగా ఆ రోజున వచ్చి మే 13వ తారీఖున వాళ్ళ